ఏసీబీ ట్రాప్ వేస్తూనే ఉంది, రోజు ఆఫీసర్లు చిక్తూనే ఉన్నారు. మోబడపలు దొరికిండ్రంటే హ్యాపీ, సరే ఎట్లనో అలాగ ఉంటుంది, అవమానం పాలైనా సరే తుడుచుకొని పోతారు. కానీ ఆడోళ్ళు కూడా దొరుకుతున్నారు చివరికి. ఏసీబీ వలలో మణికొండ జలమండలి మేనేజర్ అంట ఏసీ పట్టుబడిన ఈ అధికారి, అవుట్సోర్సింగ్ ఆఫీసర్ నల్ల కనెక్షన్ కోసం లంచం డిమాండ్ చేసిన మణికొండ మర్రిచెట్టు జంక్షన్ జలమండలి మేనేజర్ స్ఫూర్తిరెడ్డి అంట. ఈ పేరు గలీజ్ అనిపిస్తుంది నాకు ఆ పేరు చదవాలంటే కూడా. రెడ్డి అమ్మాయి అంట. ఏం దరిద్రం ఇది, చూస్తే ఎంగేజ్ ఉంది, 30,000 కోసం లంచం తీసుకుంటా దొరికిపోయిందంట. ఎంగేజ్ ఉన్నట్టుంది, మస్తు జీవితం ఉంది. ఈ టైంలోనే మెమో జారీ అయితేనో, నోటీస్ వస్తేనో, లంచం తీసుకున్నామని ఏసీబుల్ ట్రాప్లో చిక్తేనో, 14 రోజులు రిమాండ్లో పెడితేనో, ఇంకా దానికంటే దరిద్రం ఏమన్నా ఉంటుందా? కష్టపడి చదివింటారు, జాబులు తెచ్చుకుంటారు, ఈ గలీజు పనులు ఏందమ్మా? ఇక మాలాంటి వాళ్ళు ఎప్పుడు కాసుకొని కూసుంటారు, ఎప్పుడు తిరిదామా అని చెప్పేసి. నీ పేరు చదవాలంటే కూడా నాకు గలీజ్ అనిపిస్తోంది. స్ఫూర్తిరెడ్డి అంట. ఈ గలీజు పనులు చేసుకుంటా ఈయనకి ఏమని చెప్పిందంట, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి ఇవ్వండి, నేను ఆయనతో తీసుకుంటా అని చెప్పిందంట. మళ్ళీ అంటే చేసేదే తప్పు పని, మళ్ళీ తప్పు పనిని సమంగా చేయాలని చెప్పేసి, సక్రమంగా చేయాలని చెప్పిపోయి చివరికి హాత్ బేడీలు అయితే వేసుకున్నటువంటి నేపథ్యం ఉంది. ఇంకా దీనికంటే గలీజ్ అయితే లేదు. నిజంగా అమ్మాయిల మీద లేదంటే లేడీస్ మీద మహిళలు లంచగొండులు అయ్యిండ్రు అన్నటువంటి వార్త చదవాలంటే మనసు అయితే కలకలం లేపుతుంది. ఎందుకంటే మోబడవలు ఎటనో అలాక తల నేలకేసుకుంటారు పోతారు. కానీ ఆడోళ్ళు జైలుకు పోయిండ్రు లంచాలు తీసుకుంటాని రేపటి నాడు ముఠాలు ఏడబెట్టుకుంటారమ్మా? మీ ఇష్టం ఇంకా.